హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పీసీఓడి ఆర్ పీసీఓఎస్ కోసం మాట్లాడుకుందాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఆర్ డిసీజ్. ఇది ఎక్కువ మనం అడల్ట్స్లో అబ్జర్వ్ చేస్తాం. 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాటిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినా, లేదా ఉన్న పలంగా వెయిట్ పెరుగుతున్నారు అనిపించినా, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఎక్కడ అన్వాంటెడ్ ప్లేసెస్లో కనిపించినా, లేదా ఫేస్ నిండా యాక్నీ కానీ పింపుల్స్ కానీ ఎక్కువగా కనిపిస్తున్నా మనం దానికి పీసీఓడి లేదా పీసీఓఎస్ అని అబ్జర్వ్ చేసుకొని వెంటనే గైనకాలజిస్ట్ని కానీ లేదా ఎండ్రోక్రోనాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేయాలి. ఇది ఎక్కువగా ఎందుకు వస్తుంది అని అంటే జెనెటికల్ కొంతమందికి ఉంటుంది. చాలా వరకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. మేల్ హార్మోన్ ఆండ్రోజన్ అనేది ఓవరీస్లో ఎక్కువగా ఫామ్ అయిపోవడం వల్ల ఈ పీసీఓడి అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ లాంగ్ టర్మ్లో ఏవైతే ఉంటాయో, మ్యారీడ్ ఉమెన్ అయితే వాళ్ళకి కన్సీవ్ అయినప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. చాలా మందికి ఒక డౌట్ ఉంది, పీసీఓడి కానీ పీసీఓఎస్ ఉన్న ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్సీవ్ అవ్వరేమో. దట్ ఈస్ కంప్లీట్లీ ఫేక్. దీంట్లో ఈ లైఫ్ స్టైల్లో ప్రతీదీ కాంప్లికేటెడే. మనం ఏది భూతద్దంలో పెట్టి చూసుకోవడానికి లేదు. సో పీసీఓడి ఉన్న ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎర్లీ స్టేజ్లో డిటెక్షన్ అయిన వెంటనే వాళ్ళు మెడికేషన్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రాపర్ ప్రోటీన్ ఇంకా ఫైబర్ డైట్ తీసుకొని, వాటర్ ఇంటేక్ పెంచి, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ హ్యాబిట్ కానీ ఉన్న వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళకి వెంటనే క్విట్ చేసి 30 మినిట్స్ ఏ డే ఎక్సర్సైజ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల బాడీలో స్ట్రెస్ అనేది తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే ఆటోమేటిక్గా ఈ ఆండ్రోజన్ అనే హార్మోన్ లెవెల్స్ అనేవి కూడా బాడీలో తగ్గుతాయి. దీనివల్ల మనకి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఒకటి ఏర్పడుతుంది. కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తగ్గుతాయి. సో చిన్నపిల్లలకు కూడా చాలామందికి మనం ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిటెక్షన్ చేసిన వెంటనే మనం వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేయాలి.